శాంతి. ఈరోజు 21/5/26. ఈరోజు 21 మే నెల. మరి ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను సమర్పించేటువంటి ఈరోజు బాబాకు భోగ్ను నివేదిద్దాము. మరియు బాబా నుండి ఎన్నో ఆశీర్వాదాలు, సుఖము, శాంతి, ఆనందం యొక్క ప్రాప్తులను పొందేటువంటి అనుభవం చేద్దాము. మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ఆసురి మతంపై దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖాన్ని ఇవ్వండి, సుఖం తీసుకోండి. శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ఆసురి మతంపై దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. ఈరోజు ప్రశ్న: వివేకవంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు? వివేకవంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు? జవాబు: ఇది సుఖ దుఃఖాల ఆట అని, ఓటమి గెలుపుల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖపు ఆట నడవనున్నది. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. ఇప్పుడు కొత్త రాజధాని రానున్నది. దాని కొరకు బాబా తమ పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొంది తీరాలి. ఈరోజు పాట: ప్రపంచం మారిపోయినా మేము మారము. బదల్ జాయే దునియా న బదలేంగే హమ్. ఏ విధంగా ఉపయోగించాలి ఈ పాటని? ప్రపంచమంతా కూడా మారిపోయినా కానీ, వేరే మార్గంలో వెళ్ళినా, బాబాను వదిలేసినా మేము మాత్రం మారం బాబా, మేము మీ వాళ్ళగానే ఉంటాము, ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాము అని ఆ విధంగా పాడాల్సిన పాట. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆత్మ తమో ప్రధానంగా అయిన కారణంగా పూర్తిగా బుద్ధిహీనంగా అయిపోయింది. పిల్లలకు తామెంత బుద్ధిహీనులుగా ఉండేవారో తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాలలో ఈ విషయాలేవి ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ ఏ ప్రాప్తి లేదు. యజ్ఞ, తప, దాన పుణ్యాదులు చాలా చేస్తారు. ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అందులో ప్రాప్తి ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ఎవరికీ సుఖం లేదు. ఇప్పుడు బాబా అంతా అర్థం చేయిస్తారు. అందరికీ సుఖశాంతుల్ని ఇచ్చేది ఒక్క తండ్రియే. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. హే దుఃఖహర్త, సుఖకర్త, సద్గతి దాత అని భక్తి మార్గం వారు కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచం ఎలా తయారైందో చూడండి. అందరికీ దుఃఖము ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనుష్య మాతృలెవ్వరికీ తండ్రి ఎవరో తెలియదు. అలాగే తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుందో కూడా తెలియదు. అనంతమైన తండ్రిని గూర్చి వారికి ఏమాత్రమూ తెలియదు. శాంతి కొరకు భ్రమిస్తూ ఉంటారు. మనశ్శాంతి కావాలని ఎవరంటున్నారు? ఎవరంటారు? ఆత్మ అంటుంది. ఇది కూడా మనుషులకు తెలియదు. దేహాభిమానం ఉంది కదా. సాధువు, సన్యాసులు మొదలైన వారందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ శాంతిని కోరుకుంటున్నారు. సాధువు, సన్యాసులకు కూడా రోగాలు ఉంటాయి కదా. యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి కదా. ప్రపంచంలో దుఃఖం తప్ప ఇంకేదీ లేదు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, సుఖము మరియు దుఃఖపు ఆట రచింపబడి ఉంది. బాబా మీ బుద్ధి తాళాన్ని తెరిచారు. ఇప్పుడు మనుష్య మాతృలందరికీ బుద్ధికి గాడ్రేజ్ తాళం వేసి ఉంది. పూర్తిగా తమో ప్రధానమైన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీరు నంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. తప్పకుండా అనంతమైన తండ్రి లభించారు. వారు మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను వినిపిస్తున్నారు. ఈ ఆట ఎలా రచింపబడి ఉందో తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం అనేదే ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో మేము బాబా నుండి సుఖశాంతి సంపదల వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని ఉంది.
సత్యుగం నుండి త్రేతాయుగాంతం వరకు దుఃఖం అనేదే ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మన రాజధానిలో ఒకరికన్నా ఒకరు ఉన్నత పదవిని పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది అనంతమైన స్కూలు. ఇక్కడ అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారు మన అతి మధురమైన తండ్రి అని, వారి మహిమ అపారమైందని మీకు తెలుసు. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. మిగిలిన మనుష్య మాతృలందరూ ఆసురీ మతంపై ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. ఈ డ్రామాలో మనం నటులము అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్రౌండ్ పాత్ర ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకేమీ తెలియదు. ఇప్పుడు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము మొదలైన వాటన్నింటినీ మీరు తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానం ఉంది. పరంపిత పరమాత్మ మనల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు. బాబా మనకు ముల్లోకాల పూర్తి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ ప్రపంచం ఒక ముళ్ళ అడవి. ఇప్పుడు మనం ముళ్ళ నుండి పుష్పాలుగా, అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇక్కడ చిన్న పెద్ద అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భంలో శిశువు తల్లికి ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. ఇది పూర్తిగా చీచి పాత ప్రపంచము. ఈ సృష్టి చక్రాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎన్ని జన్మలు తీసుకున్నామో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒక్క రాముడు, ఆ నిరాకారుడే. మీరందరూ సీతలు. బాబా ప్రియుడు. ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయస్సులు, భక్తులు. సీతలందరూ రావణుని జైల్లో చిక్కుకొని శోకవాటికలోకి వచ్చేశారు. ప్రపంచంలో ఉన్న మనుష్య మాత్రులందరూ ఒక్క భగవంతుణ్ణి తలుచుకుంటారు. భగవంతుణ్ణి భక్తుల రక్షకుడు అని అంటారు. భక్తోంక రఖవాలా అని అంటారు. మీరందరూ ఇప్పుడు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా ఉన్నారు. తమను శివబాబా చదివిస్తున్నారని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గము అని అన్నానండి, లేక దైవీ రాజధాని అని అన్నానండి. ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులని కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇక్కడ సత్యుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడున్నది కలియుగము. పాపం మనుషులు ఘోర అంధకారంలో ఉన్న కారణంగా ఇప్పుడు ఇది కలియుగాంతమని వారికి ఏమాత్రమూ తెలియదు. వినాశనం ముందు నిల్చునుంది. సీతలైన మీ అందరి సద్గతిదాత ఒక్క రాముడే. సీతలందరూ దుర్గతిలో ఉన్నారు. కానీ తాము దుర్గతిలో ఉన్నామని ఎవరూ భావించరు. తమ సంపద నశ కూడా ఉంది. మాకిన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇన్నిళ్ళు ఉన్నాయి అని భావిస్తారు. ఇప్పుడు ఈ దుఃఖ ప్రపంచం మారనున్నదని, మృత్యువు ముందు నిల్చొనుందని, అంతా మట్టిలో కలిసిపోతుందని ఎవ్వరికీ తెలియదు. ఈ పాత ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అయిపోతుంది. వినాశనం కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే ఆ మహాభారత యుద్ధము. ఇతడే ఆ గీతా భగవానుడు. కానీ తండ్రి చరిత్రలో పిల్లల పేరును వ్రాసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగాన్ని నేర్పుతున్నారు. భగవంతుని పేరును ఉపయోగించి వ్రాయడమే అన్నింటికన్నా పెద్ద పొరపాటు. మనల్ని మనుషులు, సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ చదివించటం లేదని, స్వయంగా శివబాబాయే చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. వారు మన సర్వస్వము. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు కదా. అందరూ నాకు పిల్లలే, కానీ అందరినీ చదివించను కదా అని బాబా అంటారు. ఈ భారతవాసులకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకే వచ్చాను అని బాబా అంటున్నారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. రత్నాల భవనాలు ఉండేవి, ఇప్పుడు గవ్వల్లా అయిపోయాయి. ఇళ్లల్లో ఎంతో అశాంతి ఉంది. బాబా, మా క్రోధం వస్తోంది, పిల్లలను కొట్టవలసి వస్తోంది. శివబాబాకు పంచవికారాలను దానం ఇచ్చాక మళ్ళీ మేము ఇది ఎందుకు చేస్తున్నాము అని భయం కలుగుతుంది అని పిల్లలు అంటారు. ఈ సమయంలో అందరిపై పంచవికారాలనే గ్రహణం పట్టి ఉంది.
దేహాభిమానపు భూతం రావటంతో అన్ని భూతాలు పట్టుకుంటాయి. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇప్పుడు మీకు బుద్ధి లభించింది. సత్యుగంలో కూడా మనం ఆత్మాభిమానులుగా ఉన్నాము. ఆత్మ యొక్క ఈ శరీరం ఇప్పుడు పాతబడిపోయింది, ఆయువు పూర్తయింది. కావున ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. సర్పము తన శరీరం పాతబడితే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈ ఉదాహరణ సత్యుగానికి చెందింది. అక్కడ మీరు ఈ విధంగా శరీరాన్ని వదులుతారు. దుఃఖం మాటే ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం ఉంటుంది. ఏడవటము, కొట్టుకోవడము మొదలైనవి ఉంటాయి. ఇది పాత శరీరం అని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ కొత్త శరీరం ఇది లభించదు. ఇది అంతిమ శరీరము, పాత చెప్పు వంటిది. ఇప్పుడు మీరు దీంతో విసిగిపోయారు. అక్కడ ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు ఇవి అర్థం చేసుకోరు. 3-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకొని వెళ్తారు, మళ్ళీ మర్చిపోతారు. బాగా విని సంతోషించినట్లయితే వారు ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా ఎంతోమంది తయారవ్వనున్నారు కదా. ఇది ఈశ్వరుని ఇల్లు. మీరు ఈశ్వరుని ఇంట్లో కూర్చున్నారు. పరంపిత తమ పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనులోకి వచ్చి కూర్చున్నారు. అక్కడ బాబాతో పాటు ఆత్మలుంటాయి. ఇక్కడ సంగమ యుగంలో పతితులను పావనులుగా తయారు చేసేందుకు బాబా స్వయంగా వచ్చి ఉన్నారు. వారిని నిరాకార శివ పరమాత్మ అని అంటారు. నిరాకారుడైన బాబాను ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తాయి. మనుషులు అర్థం చేసుకోకుండా భగవంతుడా, తండ్రి అని పిలుస్తారు. ఈ లక్ష్మీనారాయణలను కూడా యూరప్ వాసులు భగవతి, భగవాన్ అని అంటారు. మరి వీరిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని ఆ దేవతలను అంటారు. మరి అలాగే స్వయాన్ని ఎలా భావిస్తారు? వారు కూడా మనుషులేనన్న సంగతి వీరికి తెలియదు. వారు భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు. వారి ముందుకు వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులుగా, పాపులుగా భావిస్తారు. కృష్ణుని మందిరంలోకి కూడా వెళ్ళి మహిమ చేస్తారు, కానీ శివుణ్ణి ఈ విధంగా మహిమ చేయరు. వారి మహిమయే వేరు. శివుని వద్దకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మా జోలను నింపండి అని అంటారు. మళ్ళీ అతడు అంటే శంకరుని గురించి ఇలా అంటారు, గంజాయి తాగుతాడని కూడా అంటారు. అరే, అతడికి గంజాయి మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి? ఏమీ అర్థం చేసుకోరు. మంచి భర్త కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటూ ఉంటారు. దీపావళి నాడు కూడా లక్ష్మిని ఆహ్వానిస్తారు, కానీ తను ఎవ్వరికీ తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రవృత్తి మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. అతడికి విష్ణువు అన్న పేరును పెట్టారు. లక్ష్మీనారాయణులైతే సత్యుగంలో ఉంటారు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణుల ద్వారా పాలన జరుగుతుందని మనుషులకు తెలియదు. చిత్రాల్లో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలు కలిగిన వారికి పిల్లలు పుడితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి కదా. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకైతే రాలేదో అప్పటి వరకు మాకు కూడా ఏమీ తెలియదు అని మీరు ఇప్పుడు భావిస్తారు. ఇప్పుడు మీరు మొత్తం విశ్వపు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు. హే పతిత పావన, రా అని పిలుస్తారు కదా. మరి పరమాత్మ ఎలా వస్తారు? పతితులను పావనంగా ఎలా చేస్తారు? 5000 సంవత్సరాల క్రితం నేను దైవీ స్వరాజ్యాన్ని తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకున్నారు. మీ బుద్ధిలో ఈ విషయాల అవగాహన ఇంతకుముందు ఏమాత్రమూ లేదు. ఈ బ్రహ్మకు కూడా తెలియదు. రాధాకృష్ణుల, లక్ష్మీనారాయణల పూజ చేస్తూ ఉంటారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అయ్యారు. కావుననే వీరిని యువరాజు, యువరాణి అని పిలుస్తారని కూడా ఎవరికీ తెలియదు. స్వయంవరం తర్వాత మహారాజు, మహారాణిగా అవుతారు. ఆ విధంగా తయారయ్యే వారికి కూడా ఈ విషయం తెలియదు.
ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా వారేమీ అర్థం చేసుకోరు. అయినా వారి భక్తి భావనను అల్పకాలికంగా పూర్తి చేసేందుకు నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఇక్కడ ధ్యానము సాక్షాత్కారాల మాటే లేదు. సాక్షాత్కారాల్లో మాయ ప్రవేశిస్తుంది. తద్వారా మీరు పదభ్రష్టులుగా అవుతారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. మాకు శివబాబా సాక్షాత్కారం కలగాలి అని చాలామంది అంటారు. అరే, మిణుగురు పురుగులు ఎంతో చిన్నగా ఉంటాయి కదా, మీరు వాటిని చూడగలరు. అలాగే ఏ విధంగా ఆత్మ రూపం ఉంటుందో అలాగే పరమాత్మ రూపం కూడా ఉంటుంది. అంటే అతి సూక్ష్మమైన రూపం. సాక్షాత్కారం కలిగిన ఆ చిన్నని బిందువునే చూస్తారు. ఆత్మ ఒక చిన్నని బిందువు బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన ఏమీ అర్థం చేసుకోలేరు. ఏం కనిపించింది అని తెలియదు కదా, ఆత్మనా పరమాత్మనా ఎవరి ఆత్మ ఏమీ అర్థం కాదు కదా. ఇప్పుడు మనం శివబాబా సంతానం అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. బ్రహ్మ కుమారి కుమారులందరూ శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మన లక్ష్యమే ఇది. మీరు విద్యార్థులు కదా, బాబా నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చాము అని మీరు అంటారు. ఇది మీ లక్ష్యము. దీన్ని పిల్లలైన మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. భక్తి మార్గంలో భక్తుల దేవతల చిత్రాలను తమ తోడుగా ఉంచుకుంటారు. భక్తి మార్గంలో భక్తులు దేవతల చిత్రాలను తమ తోడుగా ఉంచుకుంటారు. అలాగే మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని మీ జేబులో ఉంచుకోవాలి. ఎంతమంది అన్నయ్యలు జేబులో పెట్టుకుంటారు త్రిమూర్తి చిత్రాన్ని? ఈ శివబాబా ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణలుగా అవుతున్నాము. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివబాబాకు వికారాలను దానమిచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. దేహాభిమానం అనే భూతం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. ఈ భూతంతో పాటు అన్ని భూతాలు వచ్చేస్తాయి. కావున ఆత్మాభిమానిగా అయ్యేందుకు అభ్యాసం చెయ్యాలి. 2, ధ్యానము మరియు సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. లక్ష్యాన్ని మేము ముందుంచుకొని పురుషార్థం చేయాలి. శ్రీమతానుసారంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము, కర్మయోగి భవ. చేయించేవారి స్మృతి ద్వారా, అంటే కరావన్హారి యొక్క స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. చేయించేవారి స్మృతి ద్వారా సేవలో సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. ఏ కర్మనైనా కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేయండి. కేవలం కర్మ చేసేవారిగా కాక కర్మయోగులుగా అవ్వండి. కర్మ అనగా వ్యవహారము మరియు యోగము అనగా పరమార్థము. రెండింటి బ్యాలెన్సు ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థం ఉండాలి. దీని కొరకు సేవలలో నిమిత్త మాత్రులము అన్న మంత్రాన్ని లేక చదివించే వారి స్మృతి యొక్క సంకల్పం సదా గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? సేవల్లో నిమిత్త మాత్రములము అని మంత్రాన్ని, లేక చేయించే వారి స్మృతి యొక్క కరావన్హార్ యొక్క స్మృతి సంకల్పం సదా గుర్తుండాలి. చేయించే వారిని మర్చిపోకపోతే సేవలో ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు. సీక్రెట్ ఇది. కరావన్హార్ బాబాని మర్చిపోకపోతే సేవలో ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు. స్లోగన్, సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు కలగడానికి కారణము పాత సంస్కారాలు. ఆ సంస్కారాల నుండి వైరాగ్యం ఏర్పడాలి. సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు కలగడానికి కారణము పాత సంస్కారాలు. ఆ సంస్కారాల నుండి వైరాగ్యం కలగాలి. అచ్చా, అవ్యక్త సూచనలు. సదా అచల్ అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. అన్నింటికన్నా శ్రేష్ఠ సింహాసనమైన బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. కానీ ఈ సింహాసనంపై కూర్చోటానికి ముందు అచల్, అడోల్,
ఏకరస స్థితి అనే సింహాసనం కావాలి. ఎప్పుడైతే అకాల్ తఖ్త్కు అధికారులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే ఏకరస స్థితి అనే సింహాసనంపై స్థితులవ్వగలరు. ఆ తపస్సులు ఎలా అయితే ఆసనంపై కూర్చొని ఉంటారో అలా మీరు మీ ఏకరస ఆత్మస్థితి అనే ఆసనంపై విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదలకండి, అప్పుడు సింహాసనం లభిస్తుంది. కాబట్టి ఏకరస స్థితి అనే ఆసనం పైన ఎప్పుడు విరాజమానమై ఉండేటువంటి అభ్యాసాన్ని చేద్దాం. అచ్చా, ఈరోజు సాధన యొక్క వాయుమండలాన్ని పెంచడానికి కోసము మనస వృత్తుల్ని ఎలా మార్చుకోవాలి అనే పాయింట్స్లో భాగంగా ఈరోజు 6వ పాయింట్, సబ్ ఆవశ్యక్ సాధన్ యూజ్ కరో లేకిన్ जितना हो सकता है उतना दिल के वैराग्य वृत्ति से साधनों के वशीभूत होकर नहीं. అన్ని అవసరమైనటువంటి సాధనాల్ని ఉపయోగించండి, కానీ ఎంత వీలైతే అంత హృదయంలో వైరాగ్య వృత్తితో సాధనాలకి వశీభూతంగా కాకుండా ఉపయోగించండి. అభి సాధన కా వాయుమండల్ చారో ఓర్ బనావో. సాధనాల యొక్క వాతావరణం కాదు, ఇప్పుడు సాధన యొక్క వాతావరణాన్ని నలువైపులా వ్యాపింపచేయండి. समय समीप के प्रमाण अभी सच्ची तपस्या व साधना है ही बेहद की వైరాగ్య వృత్తి. ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా ఇప్పుడు సత్యమైన తపస్సు లేక సాధన ఏంటి అంటే బేహద్ యొక్క వైరాగ్య వృత్తి. సో ఇలాంటి బేహద్ వైరాగ్య వృత్తిని సాధనని పెంచుకునేటువంటి అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.